మాతో ఉండండి, మీ సన్ని మాతో ఉంచండి ప్రభా. నిష్ప్రయోజక దాసుండేను, నన్ను జ్ఞాపం చేసుకో. నీ నిబంధన ప్రోక్షణ రక్తము నేను ప్రోక్షించుకుంటున్నాను, నన్ను కడగండి, పవిత్రపరచండి. నా తండ్రి నన్ను పవిత్రగా చేయి ప్రభా. నా తండ్రి నీ మాటను చెప్పుటకు నన్ను అర్హుడిని ప్రభా. మా తండ్రి నీ పరిశుద్ధమైన నామను నా తండ్రి ప్రభు పలుకుట కూడా నేను అపవిత్రుని ప్రభా. నన్ను జ్ఞాపం చేసుకో. నీ పరిశుద్ధమైన అగ్నితో నన్ను కాల్చండి, పవిత్రపరచండి. నా మాటలు నా తండ్రి ప్రభా, నా పెదాలకి నా తండ్రి శుద్ధి చేసి ప్రభా నీ మాటలు చెప్పుటకు కృప చూపించండి. మీ బిడ్డలు వచ్చినారు నా తండ్రి. నా తండ్రి వాక్యం ద్వారా మమ్మల్ని సేవ తీర్చండి. నా తండ్రి విజయోత్సవంతో ప్రభా నీ రాకడ కొరకే ఎదుర్కొనేవారుగా కృప చూపించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి ఆన్లైన్ ద్వారా కూడా వింటున్నారు, వారిని కూడా మీ కృప అనుగ్రహించండి. ఆత్మీయ మేలుతో తృప్తిపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయం అంతా అతన్ని దీవెనకరంగా మార్చండి. మీ నామం మైపరచుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ మీకే స్తోత్రం తెలియజేసుకుంటూ మా ప్రభు మనుషుని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభుకు స్తోత్రములు. మనము దేవుని యొక్క కృపను బట్టి మనం ఈ యొక్క బైబిల్ స్టడీ కొనసాగించటకు ప్రభు మనకి ఎంతగానో సహాయపడుతున్నాడు. దేవుని యొక్క సన్నిధి మనతో ఉన్నది కాబట్టి ఎప్పుడు మనము నిరుత్సాహపడకూడదు. విశ్వాసంతో ముందు కొనసాగాలనేది కూడా మరి యోసేపు జీవితంలో మనం నేర్చుకుంటూ వస్తున్నాం. కాబట్టి ఈ యొక్క యోసేపు యొక్క మరి పడిన కష్టాలు కానీ ఇబ్బందులు కానీ తుదకు అతనికి మహిమ అనే ఒక సింహాసనం పైన ఎక్కించిన దేవుడు ఐగుప్తు దేశానికి మరి ఏలేవాడుగా మరి పరిపాలించేవాడుగా చేసినవాడు దేవుడే. కాబట్టి విశ్వాసంతో ఉన్నప్పుడు శ్రమలను ఇబ్బందులు కలిగినప్పుడు మనము ధైర్యంతో ఉండాలని మరి ఒక వాక్యం ద్వారా కూడా మనము ధ్యానిస్తూ వస్తున్నాం. కాబట్టి ఆది కాండము పోయిన వారం మనము 41వ అధ్యాయము 57 వచనం మనం చదువుకొని మనం ముగించున్నాం. ఆఖరిగా చూసినట్టయితే కరువు ప్రతి దేశమందు భారమైనందున ప్రస్తుత సమస్త దేశస్థులు యోసేపు నిధులకు ధాన్యం కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. కాబట్టి సమస్త దేశస్థులు ప్రపంచంలో ఎక్కడైతే దేశం అనే పేరుతో పిలువబడుతున్న ప్రతి ఒక్క దేశాల్లో కరువు వచ్చింది. ఆ కరువులో మరి ఐగుప్తు దేశంలో సమృద్ధమైన ఆహారము ధాన్యం ఉన్నది. కాబట్టి ఈ యొక్క మరి వార్త అందరికీ తెలియజేయబడింది. కాబట్టి అందరు ప్రజలు వచ్చి ఆ యొక్క ధాన్యం కొనుగోలు కోసం వచ్చిన వారిలో కూడా మరి యాకోబు కుటుంబం కూడా ఉన్నది. కాబట్టి ఈ యాకోబు కుటుంబము ఈ యొక్క అధ్యాయంలో వారి ప్రయాణం కానీ యోసేపు యొక్క దగ్గరికి రావటం కానీ యాకోబు కూడా తన కుమారులను పంపించడం అనేది కూడా ఇక్కడ చూస్తాం. కాబట్టి ఐగుప్తులో మరి ధాన్యం ఉన్నది, సమృద్ధమైన ఆహారం ఉన్నది. కాబట్టి ఎక్కడైతే ఆహారం ఉంటుందో, ఎక్కడైతే నీరు ఉంటుందో, ఎక్కడైతే దేవుని వాక్యం ఉంటుందో అక్కడ మరి ప్రజలు దాన్ని స్వీకరించి తృప్తి పొందడానికి మరి వేగిరపడుతూ వస్తారు. కాబట్టి ధాన్యం అనేది మరి అక్కడ ఆహారం అనేది ప్రజలకు కావాల్సిన మరి శరీర సంబంధమైన ఆహారము, ఆత్మ సంబంధమైన ఆహారం కూడా మనకు ఒక విశ్వాసి కూడా కావాలి. కాబట్టి దేవుని వాక్యము మన తృప్తిపరుస్తుంది. దేవుని వాక్యం మనల్ని మరి అదేవిధంగా సంతృప్తిగా మనల్ని భుజించే విధంగా చేస్తుంది. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో 42 అధ్యాయం అలా ప్రారంభించబోతున్నాము. కాబట్టి ఈ అధ్యాయంలో మరి చదువుకుందామా. ఈ యొక్క అధ్యాయంలో మనం ప్రారంభించక ముందు కొన్ని మాటలు మనం యోసేపు గురించి కొన్ని మనం చెప్పుకోవాలి. యోసేపు యొక్క పేరు, కీర్తి ప్రఖ్యాతులు అంతా దేశమంతటా ప్రఖ్యాతిగా తన పేరు చెప్పబడుతుంది. లోకమంతా యోసేపు అనే పేరు మరి ఆ యొక్క మాట మరి వారి కంఠంలో, అదేవిధంగా వారి నోటితో చెప్తున్నారు. యోసేపు దగ్గరికి పోదాము, రాజు దగ్గరికి పోదాము. అదేవిధంగా ఆ పేరు ప్రఖ్యాతులన్నీ మరి సర్వవ్యాప్తిగా చెందినవాడుగా ఉన్నాడు. మరి కీర్తి లోకమంతటా ప్రసరించింది, తన పేరంతా వినబడుతుంది. అదేవిధంగా యోసేపు చెరసాలలో ఉండగా దేవునికి ఎంతో విధేయుడే ఉన్నాడు. విధేయుడ అయి ఉండటం అనేది అక్కడ మనం చూస్తాం. చెరసాలలో విధేయుడాడు. అదేవిధంగా సింహాసనం మీద ఎక్కిన తర్వాత కూడా విధేయుడై ఉన్నాడు. విధేయుడై ఉండటంతో అదేవిధంగా నమ్మకంగా ఉన్నాడు, నిగర్విగా ఉన్నాడు. నిగర్విగా అంటే మరి గర్వం లేనివాడుగా ఉన్నాడు. పదోన్నతి ఎదిగే కొంతమంది కొన్నిసార్లు మరి ఆ యొక్క స్థానం మర్చిపోయి మరి ఆ యొక్క అతిశయం ఉండేవారుగా ఉంటారు. కాబట్టి ఇక్కడ యోసేపు ఇటువంటి మరి నిగర్వంతో గర్వం లేకుండా ఉన్నవాడుగా మనం చూస్తాం. అదేవిధంగా అభివృద్ధి పొందే కొలది దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నాడు. అభివృద్ధి పొందే కొలది అంటే తన యొక్క జీవితం అంతా మరి అంచెలంచెలుగా
మరి బానిసత్వము మరి ఆ స్థానం నుంచి చెరసాల నుంచి సింహాసనం ఎక్కిన వాడుగా మనకు కనపడతాడు. విధేయత ద్వారా అంచెలంచెలుగా ఎదిగిన వాడుగా మనకు కనపడతాడు. కాబట్టి విధేయత అనేది ఒబీడియన్స్, ఇంగ్లీష్లో ఒబీడియన్స్ అంటారు. ఒబీడియన్స్ అనేది ఏం చేస్తుందంటే మనల్ని మరి ఇష్టపూర్వకంగా మరి మనం ప్రవర్తన ద్వారా కానీ మాట ద్వారా కానీ మరి పలికేది విధేయత కనపడుతుంది. ఎక్కడ విధేయత కనపడుతుందంటే ప్రేమ కలిగిన వారు విధేయతగా ప్రవర్తిస్తారు. ప్రేమ అనేది ఎక్కడ కలుగుతుంది? మన హృదయంలో కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత మన హృదయంలో ప్రేమ అనేది మరి ఉబుకుతూ, అంటే ఇట్ విల్ బి అది ఒక విధమైన చెప్పలేని సంతోషంతో ప్రేమతో ప్రతి ఒక్క మనిషితో కూడా మన ప్రేమతో మాట్లాడతాం. ఈ ప్రేమ ఎలాగొస్తుందంటే విధేయత కలిగిన వారికి ఈ ప్రేమ కలిగి ఉంటారు. కాబట్టి ఇష్టపూర్వకంగా చేసేది ఏంటంటే విధేయత. ఇష్టపూర్వకంగా ఒక వ్యక్తితో కానీ ఒక స్థానం ఉన్నప్పుడు విధేయత మాట అనేది, ఆ విధేయత మనల్ని ఏం చేస్తుందంటే ఎదిగేటట్టుగా చేస్తుంది. ఆ ఎదిగేటట్టు చేసినప్పుడు విధేయత అనేది ఏం చేస్తుందంటే మనం ఏ విధంగా ప్రేమిస్తుంటామో ఆ విధంగానే మన యొక్క విధేయత కనపరుస్తూ ఉన్నతమైన స్థానంలో వెళ్ళే విధంగా ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఆ ప్రేమను రుచి చూచిన వారు యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఏ విధంగా ప్రేమించాలా, ఆ విధేయత ఎలాగ చూపించాలని కూడా మరి యోహాను రాసిన సువార్తలో మరి భక్తుడు అంటాడు. యోహాను రాసిన సువార్త 14:15 చూసినట్లయితే, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకుంటారు అని మాట చూడండి. మనం ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకుంటాం. ఆయన ఆజ్ఞలు ఏం చేస్తాం? మనల్ని దీనులుగా చేస్తుంది. తన్ని వెంబడించే మరి మంచి కాపరి వెంబడించే గొర్రెల్లాగా ఉంటాం. అంటే విధేయత కలిగి ఉంటాం అనేది ఏంటంటే ఆయన మాటకి విధేయత కలిగి మన ప్రేమను మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రకటించే ప్రేమను మనం రుచి చూస్తూ అతను వెంబడించేవారు ఆజ్ఞలు గైకుంటారు. ఆజ్ఞ గైకుంటం వల్ల ఏమైందంటే మనకి విధేయత వస్తుంది. అదేవిధంగా చూస్తుంటే మనం ఇంకో విషయం చూసినట్లయితే నిరీక్షణ కూడా మనకి కలిగి ఉంటాం. ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటామో నిరీక్షణ, హోప్ అనేది కలిగి ఉంటాం. ఎప్పుడైతే ఈ ప్రేమ, విధేయత, నిరీక్షణ కలిగి ఉంటామో మన యొక్క విశ్వాసం ఎన్నడూ కూడా అవిశ్వాసంగా మారదు. అంటే విశ్వాసంలో మనము ఎదిగేవారుగా ఉంటాం. కాబట్టి చూడండి, ప్రభు ఎవరిని ప్రేమిస్తాడో ఏ విధంగా ఆ విధంగా విధేయత కలిగి ఉంటారో ప్రభు ఆ మనిషిని కానీ, ఆ వ్యక్తిని కానీ, ఆ విశ్వాసిని కానీ అంచెలంచెలుగా ఎదిగేటట్టుగా చేస్తాడు. కాబట్టి ఈ మాట చూసినట్లయితే ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మనం ప్రేమిస్తామో దేవుని ప్రేమించినట్టే. దేవుని వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో ఆ వాక్యాన్ని ప్రేమిస్తామో దేవుని ప్రేమించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ యోసేపు మరి చాలా విధేయుడిగా మనకు కనపడతాడు. కాబట్టి ఈ విధేయతలో అతను ఉన్నతమైన స్థానం అయినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఐగుప్తు దేశం ఉన్నాడు యోసేపు. ఐగుప్తు దేశం నైల్ నది ఉంది. నైల్ నది అంతా ఆ ప్రాంతం అంతటా మరి పచ్చని పొలాలు, అన్ని విధాల మరి ఐశ్వర్యంతో కలిగి ఉన్నవాడు, అదేవిధంగా ఘనత కలిగిన వాడు ఉన్నాడు, మరి పేరు ప్రఖ్యాత కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ తన యొక్క హృదయం కానీ తన మనసంతా కానీ కనాన్లో ఉన్నది. తన తండ్రి ఎలాగున్నాడో, తన అన్నలు ఉన్నారో, తన తమ్ముడు ఎలాగున్నాడో అని ఆ విధంగానే ఆలోచిస్తూ ఉండేవాడు. కాబట్టి తన యొక్క మనసంతా కనాను, ఆ కనాన్ దేశంలో నా తండ్రి ఉన్నాడు, నా అన్నలు ఉన్నారు, నా తమ్ముడు ఉన్నాడు అనేది ఏంటంటే తన యొక్క పూర్వ స్థితి, అంటే ఆ పరలోకము అనేది పరమ కానాన్లాగా తన మరి సొంత ఊరు కానాను, ఆ ప్రదేశం గురించి అతను హృదయంలో కానీ మనసులో కానీ తీసుకొని వేయలేని వాడుగా ఉన్నాడు. హీ డిడ్ నాట్ ఫర్గెట్ ద కానాన్ వేర్ హిస్ ఫాదర్ ఈజ్ లివింగ్ అండ్ హిస్ బ్రదర్స్ ఆర్ లివింగ్. కాబట్టి ఇది ఒక శ్రేష్టమైన గుణం. కాబట్టి మనము దృష్టి అంతా కానాను వైపు ఉండాలి, అంటే తండ్రి వైపు, తండ్రి యొక్క మరి నివాసం స్థలం ఉండాలని కూడా ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి యోసేపు ఐగుప్తున్నాడు కానీ ఆ ఐగుప్తు ప్రజలతో ఉన్నాడు కానీ తన మనసంతా తన యొక్క తండ్రి ఇంటి పైన ఉన్నది. కాబట్టి ఈ లోకంలో మరి ప్రస్తుత పరిస్థితి చూసినట్లయితే లోకమంతా నలుమూల నుండి ధాన్యం కోసం ఐగుప్తు దేశానికి వస్తున్నారు. ఆ ఐగుప్తు కొనుగోలు, ఆ దేశంలో ధాన్యం ఉందని తెలుసుకున్న తన యొక్క అన్నలు కూడా రాబోతున్నారు అని తనకు తెలుసు. కాబట్టి ఎక్కడెక్కడ ఆహారం లేదో ఆ ప్రజలందరూ దాని దగ్గరికి వస్తారని తెలుసు. ఆ విధంగానే తన అన్నలు కూడా వస్తారు అని కూడా అని తెలుసు. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో ప్రారంభించే ముందు ఆదికాండం 42 అధ్యాయము 1వ వచనం చదువుదామండి.
ఆదికాండం 42 అధ్యాయం 1 వచనం. ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనేను. గమనించండి, యాకోబు తెలుసుకున్నప్పుడు, ఐగుప్తులో ధాన్యం ఉన్నదని తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుకున్నారని తన కుమారులతో అనేను. తన కుమారులతో అన్నాడు. ఎవరు? యాకోబు అన్నాడు. చూడండి, యాకోబు మరి మీరేలా ఒకరి ముఖం చూసుకుంటున్నారు అని అనగానే ఐగుప్తులో నున్నది, ఐగుప్తు అనే పదం వినగానే వారి యొక్క మనసు మరియు వాళ్ళ మనసులో కానీ వారి ముఖంలో కానీ కవళికలు కానీ మారిపోయినాయి. ఐగుప్తు అనగానే వారి హృదయంలో ఒక భయం వచ్చేసింది. ఎందుకు వచ్చింది ఆ భయము? ఐగుప్తు అని చెప్పంగానే ఎందుకు వారంతగా ఆందోళన పొందుతున్నారు? ఒకరి ముఖం ఎందుకు ఒకరు చూసుకుంటున్నారంటే ఐగుప్తు మరి ఆ యొక్క వర్తకులకి మరి ఇష్మాయేలీలకి మరి వారి తమ్ముడిని అమ్మేసినారు. కాబట్టి ఇది వాళ్ళకి గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళ హృదయంలో కలవరం, ఆందోళన ఎంత కనబడుతున్నట్టుగా ఎందుకు మీరు కలవరపడుతున్నారు అని చూసినట్లయితే వాళ్ళ హృదయంలో వారు చేసిన అపరాధ భావము బయటకు తీసుకొస్తుంది. కాబట్టి ఒకరి ముఖం చూసుకుంటలో ఏంటంటే మరి కంగారు పడుతున్నారు, ఏ విధమైన నెమ్మది లేకున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి దే ఆర్ బోదర్డ్ అబౌట్ దట్ బ్రదర్. వాళ్ళు చాలా బాధగా ఉన్నారు. ఒక విధంగా అనవసరంగా మనము అమ్మేసినామో అని హృదయంలో బాధపడుతున్నారేమో. 20 సంవత్సరాలు అయిపోయింది, అయినా కానీ అమ్మేసిన తర్వాత వారి హృదయంలో ఐగుప్తు దేశం మర్చిపోలేదు. దే డిడ్ నాట్ ఫర్గెట్ ఈజిప్ట్. అంటే అక్కడ జరిగిన సంఘటన, వాళ్ళు చేసిన తప్పంతా వాళ్ళ హృదయంలో కలవరపెడుతుంది. వారి ముఖంలో సంతోషం లేదు, వాళ్ళ హృదయంలో వాళ్ళ ముఖంలో ఏ విధమైన ఆనందం లేదు. మనం వెళ్ళి దానిని తీసుకుందాం అనుకుంటున్నారే కానీ ఎప్పుడైతే యాకోబు ఐగుప్తుకి వెళ్ళి అండి ఒకరి ముఖం ఎందుకు చూసుకుంటున్నారు అనే మాట చూసినట్లయితే వాళ్ళ హృదయంలో కలవరం ఎందుకు వస్తుందంటే వాళ్ళ హృదయంలో పాపం ఉన్నది. చూడండి, సంఖ్యాకాండము పాపం ఉన్నప్పుడు మన పాపం మనల్ని పట్టిస్తుందనే మాట కూడా చూస్తాం. సంఖ్యాకాండం 33 అధ్యాయము 23 వచనంలో లాస్ట్ మాట చదవండి, చివరి మాట. సంఖ్యాకాండము 32 అధ్యాయము 23 వచనం చదువుదామండి. ఆఖరి మాట, సంఖ్యాకాండం 32 అధ్యాయం 23 వచనం. కాబట్టి చూడండి, నేను మొత్తం చదువు. మీరు ఇట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపం చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును అని తెలుసుకొనుడి. కాబట్టి పాపం పట్టిస్తుంది. మన యొక్క హృదయంలో ఏముంటుందో అదే మాట్లాడతాం. మా జీవితంలో ఏది మనం అనుభవిస్తుంటామో ఆ విధంగానే మనం ప్రవర్తిస్తాం. కాబట్టి పాపం వాళ్ళ హృదయంలో ఉన్నది, తప్పు చేశారు, అపరాధ భావం. కాబట్టి ఇది వాళ్ళని పట్టిస్తుందేమో అని వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి ఆ ఐగుప్తు అనే మాట రాగానే అపరాధ భావంతో వాళ్ళు ఒకరి ముఖము ఒకరు చూసుకున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి పాపం ఎప్పుడు మనం పట్టిస్తుంది, జాగ్రత్తగా ఉండాలి మనం. చూడండి, ఆ మాట చూసినట్లయితే చూడండి, ఇంకో మాట కూడా చూడండి, 42 అధ్యాయం 2వ వచనం. ఒకరి ముఖం చూసినప్పుడు వారి ముఖంలో కలవరం ఉన్నది. కాబట్టి కలవరంలో ఉన్న వాళ్ళ యొక్క పాపాన్ని వాళ్ళు నెమరు వేసుకుంటున్నారు. 42 అధ్యాయం 2వ వచనం చూద్దామా. మరియు అతడు, చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యం కొనుక్కొని రండి అని చెప్పగా, ఈ మాట గమనిద్దాం. కాబట్టి మరియు అతడు యాకోబు అంటే తన యొక్క మరి వింటిని, అతడనెవరు? యాకోబు. చూడండి, వింటిని మాట చూడండి, ఇక్కడ విన్నాడు, అక్కడ ధాన్యం ఉన్నది, మీరు ఎందుకు ఉన్నారు, వెళ్ళండి అనే మాట. ఐగుప్తు ధాన్యం ఉన్న వింటిని మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యం కొనుక్కరండి అని చెప్పాను. కానీ ఇక్కడ చూడండి, ఒక మాట, వింటిని, విన్నాడు, అక్కడ ధాన్యం ఉన్నది, అక్కడ సమృద్ధి అయిన ఆహారం ఉన్నది, ఐగుప్తులో ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళండి, నేను విన్నాను అనే మాట చూసినట్లయితే యాకోబు హృదయంలో ఒక విశ్వాసం ఉన్నది. ఏముంది? వింటిని ఏ విన్నాడైనా ధాన్యం ఉన్నది, సమృద్ధి అయిన ఆహారము ఐగుప్తు దేశంలో ఉన్నది. కాబట్టి వింటం అనేది ఏమి చూపిస్తుందంటే యాకోబు విశ్వాసంతో ఉన్నాడు. విశ్వాసంతో ఆ ధాన్యం కోసం ఎదురు చూసినట్టుగా మనం అందరూ చూస్తున్నారు. లోకమంతా, ప్రపంచమంతా ఐగుప్తు దేశం ఉంది, కానీ ఐగుప్తు దేశంలో ఆహారం కోసం ఉండేటట్టుగా ఆహారం కోసం వాళ్ళు కనిపిస్తుంది. కానీ ఇక్కడికి వీళ్ళు కూడా మరి వాళ్ళు చావబోతున్నారు, మరి మనం ఆకలితో చచ్చిపోకూడదు అనే ఉద్దేశమైనా సరే వింటిని అనే మాట ఏంటంటే అక్కడ ఆహారం ఉన్నది అనే వింటం అనేది
ఒక నిరీక్షణ కలిగిన మరి హృదయం కలిగిన వాడు యాకోబు ఉన్నాడు. గమనించండి, నిరీక్షణ అంటే విశ్వాసం కలిగిన వారికి వినటం ద్వారా ఏమవుతుందంటే విశ్వాసం వస్తుంది. వినటం వల్ల మనకి విశ్వాసం. అక్కడ యాకోబు విన్నాడు, అక్కడ విశ్వాసం ఉంది, అక్కడ యాకోబు దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నారు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక వినటం వల్ల మనకి ఏమొస్తుంది కూడా మనకు బాగా తెలిసిన వాక్యమే. రోమిలికి రాసిన పత్రిక 10:17 కాగా వినుట వల్ల విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును. కాబట్టి వినటం వల్ల విశ్వాసం కలుగును. ఆ వినటం ఎవరి మాట వినాలా? క్రీస్తు యొక్క మాట వింటాం. ఆ మాట వినడానికి ఏమవుతుందంటే మనకి విశ్వాసము కలిగిద్ది. ఆ మాట కూడా క్రీస్తు యొక్క మాటే వినాలి మనం. కాబట్టి ఆ విధంగా విన్నాడు యాకోబు. అదేవిధంగా వినటం వల్ల కూడా విశ్వాసం వచ్చింది. విశ్వాసం తర్వాత ఏమైంది? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆహారం తీసుకున్న తర్వాత వాళ్ళ ప్రాణాలకి మరి ఆ ప్రాణం వచ్చేటట్టు రక్షణ వచ్చే విధంగా ఉన్నదని చెప్పవచ్చు మనం. అంటే ఆహారం తీసుకోవటం వల్ల వాళ్ళ ప్రాణాలు తెప్పలినాయి. ఆహారం అనేది వాళ్ళని మరి శరీరాన్ని తృప్తిపరిచింది. అదేవిధంగా దేవుని వాక్యం వినటం వల్ల, ఆ వినటం వల్ల ఏమైంది? దేవుని వాక్యం వినటం వల్ల, అదేవిధంగా నమ్మటం వల్ల, అంటే విశ్వాసం ఉంచడం వల్ల, ఫెయిత్ అనటం వల్ల మన ఏమైతే జరిగిద్ది? రక్షణ వస్తుంది. సాల్వేషన్ వెల్కమ్. వినటము, దాని తర్వాత నమ్మటము, దాని తర్వాత ఏం జరిగిద్దంటే విశ్వాసం వలన రక్షణ కలుగుతుంది. అదేవిధంగా ఒక మాట కూడా మనం చూస్తాం అపోస్తలుల కార్యంలో 16:31 కూడా. అక్కడ జైలు అధికారి కూడా విన్నాడు, రక్షణ పొందినట్టుగా చూస్తాం. అపోస్తలుల కార్యంలో 16:31 అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీవింటి వారును రక్షణ పొందురని చెప్పి. కాబట్టి ఇక్కడ జైలరు మరి కలవరపడుతున్నాడు, మరి వీళ్ళు పారిపోతారేమన్నప్పుడు. కాబట్టి అక్కడ విశ్వాసం అనేది వాక్యం ద్వారా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్షకుడు, ఆయన యొక్క లోకానికి వచ్చిన రక్షకుడు అని చెప్పిన తర్వాత ఆ యొక్క హృదయంలో భారం అనేంతా తీసివేసుకున్నవాడుగా ఆ జైలు అధికారి ఉన్నాడు. కాబట్టి వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ప్రపంచంలో పెద్ద సమస్య ఉంది, ఆహారం లేదు, ఆహారం కోసం మనం పోవాలనేది మాట కూడా మరి అక్కడ సమయము ఎంతో పట్టలేదు. మీరు వెళ్ళండి, చూడండి, అక్కడ కరువు ప్రారంభమైంది. మొదటి సంవత్సరంలోనే ఆ కరువుకి తట్టుకోలేకపోతున్నారు, ప్రతి ఒక్కరు వెళ్తున్నారు. ఈ యొక్క సమయంలో తన కుమారులు పంపిస్తున్నాడు. చూడండి, కుమారులు పంపించడంలో కూడా ఇంకొక మాట చూద్దాం. కాబట్టి మొదటగా ఈ కరువు అనేది కూడా చాలాసార్లు మనం చూసినాం, అంతకుముందు చూసినాం. కాబట్టి తన పితరుల జీవితంలో యాకోబు యొక్క తాత అంటే అబ్రహాము, అదేవిధంగా తన తండ్రి ఇస్సాకు, వారి యొక్క సమయాల్లో కూడా కరువు వాళ్ళు అనుభవించున్నారు. యాకోబు ఇప్పుడు అనుభవిస్తున్నాడు, ఏంది? కరువు అనుభవిస్తున్నాడు. కాబట్టి ఈ కరువు మనం తట్టుకోవాలా. కాబట్టి వెళ్ళటం అనేది ఒక బాధ్యత గల తండ్రిగా ఉన్నాడు. బాధ్యత గల తండ్రిగా ఆ కుటుంబానికి బాధ్యతలు వహించే ఒక తండ్రిగా యాకోబు ఉన్నాడు. చూడండి, త్వర పెడుతున్నాడు, త్వరగా వెళ్ళండి అనే మాట. త్వర పెట్టడం వల్ల ఏంటంటే అతను ఇంటికి యజమానుడు, ఈజ్ ది హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, పోషించేవాడు. తన కుమారులు పెద్దవారైనా సరే కుటుంబ బాధ్యతలు తీసుకుని ఒక తండ్రిగా ఉన్నాడు. ఈజ్ ఏ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. రెండోదిగా చూసినట్లయితే ఆహారం కోసము మరి ప్రార్థన చేసేవాడు ఉన్నాడేమో, యెహోవా దగ్గర ప్రార్థన చేసిన వాడు ఉన్నాడేమో. యూ షుడ్ హ్యావ్ ప్రేడ్ ఫర్ ఫుడ్ టు ద లార్డ్ అనే ఒక మాట. దేవుని కోసం ప్రార్థన చేసిన, అయ్యా అక్కడ ఆహారం లేదు అని అడిగినప్పుడు మరి దాన్ని కూడా తలంపించినట్టు ఉండొచ్చేమో దేవుడు. మరి ఇంకో సమయంలో చూసినట్టయితే తన కుటుంబానికి ఆహారము అందించాలి అనే ఒక కృషి, అంటే ఒక బాధ్యత, మరి ఆ యొక్క పని చేసే ఆ పని కూడా తన కుమారులకు అప్పచెప్తున్నాడు. గమనించండి, పని చేయుట తనకు బాధ్యత కలిగి ఉంటాం. తన కుమారులకి తన కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలనేది యాకోబు కలిగి ఉంటాము. అదేవిధంగా కుమారుని మరి పురమాయిస్తూ మరి వాళ్ళని ప్రోత్సహించే విధంగా యాకోబు ఉన్నాడు. కాబట్టి మరి ఈ యొక్క ఏ విధంగా మనము కృషి కలిగి కుటుంబం పోషించాలనేది కూడా యాకోబు మనం సూచిస్తున్నాడు. యాజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, యాకోబు ఈస్ లర్నింగ్ అస్, టీచింగ్ అస్ హౌ టు లీడ్ ఎ ఫ్యామిలీ. ఒక కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలా, ఏ విధంగా నడిపించాలనేది బాధ్యత మనకు చూపిస్తున్నట్లుగా ఉన్నది. కాబట్టి కృషి చేసి లేదా పని చేసి కష్టపడి ఆహారం సంపాదించాలని కూడా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆదికాండము 2:15 ఆకలితో చచ్చిపోకుండా ఆహారం కోసం వెళ్ళటం అనేది ఒక బాధ్యతగా తను తీసుకున్న మరి పని తన కుమారులు కూడా ఒప్పచెప్తున్నట్టుగా చూస్తాం. చూడండి, ఆదికాండము 2:15 చూసినట్లయితే చదవండి.
గాడ్ హెస్ ఎ ప్లాన్ టు డూ ద వర్క్ ఆఫ్ ఎ మ్యాన్. కాబట్టి మనిషి కష్టపడి పనిచేయాలా, ఆహారం సంపాదించాలని కూడా దేవుడు నొక్కి చెప్పినట్టుగా మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 2:15 మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటలో సేద్యపరుటకు దాని కాష్టకు దానిలో ఉంచండి. కాబట్టి చూడండి, దేవునికి ఉద్దేశం ఏంటంటే మానవుడు పని చేయాలా, మగవాడు పని చేయాలి, సోమరి ఉండకూడదు, కష్టపడి పని చేయాలి అనేది కూడా ఇక్కడ యాకోబు మరి తన కుమారుడికి బాధ్యతలో అప్పు చెప్పినట్టుగా ఉన్నాడు. అతను కూడా మరి దీనికోసం ప్రయాసపడేవాడు ఉన్నాడు. మరి తండ్రి ఏ విధంగా, మరి పరమ తండ్రి ఏ విధంగా మరి ఆదాంకి ఒక పని అప్పు చెప్పాడంటే, నువ్వు సేద్యపరచు, దానికి కాచు అంటే హీఈస్ డూయింగ్ కల్టివేషన్, పొలం పని చేస్తున్నాడు, కాస్తున్నాడు అంటే సేఫ్ గార్డింగ్, కాపుదల. ఒక కుటుంబాన్ని మరి ఆహారం సమృద్ధిగా తీసుకొచ్చే బాధ్యత ఎవరిదండి? మగవారిది. అదేవిధంగా కుటుంబాన్ని సంరక్షించేది ఎవరిది? మగవాడిదే. కాబట్టి ఈ మగవతనికి ఈ బాధ్యతలు ఎందుకు ఇచ్చాయంటే హీఈస్ ద మ్యాన్. దేవుని యొక్క ప్రణాళిక ఇది. దేవుడు మరి మానవుడు చేసినప్పుడు ఏ విధంగా పొలం పని చేయాలి, ఏ విధంగా సేద్యపరచాలి కూడా నేర్పించినాడు. కాబట్టి దేవుడు మానవుడిని సోమరిగా చేయలేదు, పని చేయాలనేది కూడా ఇక్కడ యాకోబు మనకి మరి నేర్పిస్తున్నాడు. చూడండి, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. అక్కడ ఏ విధంగా మనము అపోస్తలుడైన పౌలు అంటాడు ఏ విధంగా మనం జీవించాలనేది కూడా అక్కడ అపోస్తలుడైన పౌలు అక్కడ తెస్సలోనికీయులకి ఆ సంఘానికి రాస్తాడు. చదవండి, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చదవండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 10 వరకు. ఎవని యొద్ద నేను ఉచితముగా ఆహారం పుచ్చుకొనలేదు, మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయచ్చు జీవనమును చేసితిమి. మీరు మమ్మల్ని పోలి నడుచుకొనవలని మమ్మును మేము మాదిరిగా కనపరుచుకుంటే ఇలాగ చేసితిమి, కానీ మాకు అధికారం లేదని చేయలేదు. 10వ వచనం. మరియు మేము మీ వద్దున్నప్పుడు ఎవడైనాను పని చేయనొల్లని ఎడల వాడు భోజనం చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది కదా. కాబట్టి అపోస్తలుడైన పౌలు ఆ సంఘంలో కొంతమంది సోమరులు ఉన్నారు. కాబట్టి అక్కడ హెచ్చరిక చేసిన ఏంటంటే ప్రయాసంతో మీరు కష్టంతో మరి పని చేయండి. మేము ఈ విధంగా చేసాము, రాత్రింబగళ్ళు కష్టం చేసినాము, దేవుని పని చేసినాము. అదేవిధంగా మీరు ఎవరైతే పని చేయకుండా ఆహారం పుచ్చుకొనకూడదు అనే మాట. చూడండి, మరి ఈ వాక్యం ముందుగానే యాకోబు తెలుసు, కష్టం పడకుండా మనం ఆహారం భుజించకూడదు అనే మాట కూడా ఇక్కడ 42వ అధ్యాయం 2వ వచనంలో మరి యాకోబు సూచిస్తున్నది ఏంటంటే మీరు వెళ్ళండి, ధాన్యం సేకరించండి. మరి కుటుంబ బాధ్యత తీసుకునేవాడు యాకోబు ఉన్నాడు. అదేవిధంగా పిల్లల్ని కూడా బాధ్యతలు ఒప్పగించేవాడుగా ఉన్నాడు. మీరు సోమరిగా ఉండొద్దు, ఆహారం సంపాదించుకొని రండి అని చెప్తున్నాడు. బైబిల్ చాలా ఖచ్చితంగా మరి నిష్కటంగా చెప్పేస్తుంది అంటే మీరు సోమరిగా ఉండొద్దు. చూడండి, సోమరి వల్ల ఏమవుతుంది? మానవ యొక్క ఎదుగుదల ఆగిపోతుంది. మానవుడికి అభివృద్ధి కోసం ఆగిపోయే ఒక పరిస్థితి అంటే సోమరితనం, లేజినెస్. దానిలో ఇంగ్లీష్లో ఏమంటారంటే స్లగ్గర్డ్ అంటారు. స్లగ్ అంటే నెమ్మదిగా, స్లగ్ అంటే ఒక జీవి, అది మెల్లిగా నడుచుకుంటూ పోతుంది. స్లగ్గర్డ్ అంటే ఆ విధంగా నడవద్దు. సోమరి గురించి చాలా హెచ్చరికలు ఉన్నాయి, కొన్ని మీకు చూపిస్తాయి. కాబట్టి యాకోబు మరి చెప్తున్నాడు మీరు సోమరిగా ఉండదు, వెళ్ళి ధాన్యం సేకరించండి. చూడండి, సామెతల గ్రంథము 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పని చేయవారు, చదవండి అన్నమాట. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. కాబట్టి పని చేసేవాడు ఏలుబడి చేస్తాడు. జ్ఞాపకం పెట్టుకోండి, ఎక్కడైనా సరే మీరు ఆఫీసులో కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా సరే మరి శ్రద్ధగా పనిచేసేవాడు, మరి కపటం లేకుండా యథార్థంగా పనిచేసేవాడు వాళ్ళు రాజ్యం వెళ్తారు, వాళ్ళు అధికారం కలిగి ఉంటారు. అదేవిధంగా వెట్టి పని చేసేవాడు వాళ్ళకి ఏంటంటే సోమరులు, చిన్న చిన్న పనులు చేసి సోమరిగా ఆ పని చేసి పండుకుని నిద్రపోతారు. అంటే సోమరితనము దేవుని దృష్టిలో అది నిషిద్ధమైనది, అది పాపం కింద తీసుకుంటాడు దేవుడు. చూడండి, సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. సోమరితనము గాఢ నిద్రలో పడజేయును, సోమరివాడు
పస్తుపడి ఉండును. పస్తుపడి ఉంటాడు, సోమరి, పని చేయనివాడు పస్తుపడి ఉంటాడు. కానీ ఈ విధంగా చేయటం దేవుని దృష్టిలో అది మంచిది కాదు. చూడండి, ఇంకోటి విధంగా చూసినట్లయితే సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. కొంతమంది ఆ జీవులు కూడా ముందు పెట్టాడని అక్కడ మరి సొలొమోను భక్తుడు సామెతల గ్రంథంలో అంటాడు. చూడండి, సామెతలు 6వ అధ్యాయం 6వ వచనం. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాడి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. ఎందుకు చీమలు చూపిస్తున్నాడు? పని చేసే స్వభావం, కష్టపడే స్వభావం. మరి కష్టం లేకుండా అవి ఆహారం తినవు, ఆహారం సమకూర్చొని మరి కరువు కాలంలో మరి కష్టకాలంలో అవి భుజిస్తాయి. దాని దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటాడు. అంటే క్రైస్తవుడు ఎప్పుడూ సోమరిగా ఉండకూడదు. ప్రత్యేకంగా మగవారు సోమరిగా ఉండకూడదని యాకోబు మనకి ఒక హెచ్చరిగా ఉన్నాడు. కాబట్టి తను పురుగులుపుతున్నాడు, ఒక బాధ్యతగల తండ్రిగా ఉన్నాడు. కొడుకులు ఇది పట్ల మరి శ్రద్ధ కలిగి మీరు ఇల్లు సేకరించండి అని బాధ్యత చెప్పేవాడుగా ఉన్నాడు. రండి, ఆదికాండం 42 అధ్యాయం 3వ వచనం. ఆదికాండం 42 అధ్యాయం 3వ వచనం. యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులు ధాన్యము కొనబోయిరి. 4వ వచనం కూడా. అయినను ఇతనికి హాని సంబంధించినేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీను అతని అన్నలతో పంపినవాడు కాడు. కాబట్టి యోసేపు 10 మంది అన్నలు ఐగుప్తులు ధాన్యం కొనబోయిరి. అంటే ఆ యోసేపు అన్నలు అంటే యాకోబు కుమారులే. మరి 10 మంది మరి అన్నలు ఉన్నారు. మరి తండ్రి మాటకి లోబడిన వారుగా మరి ఉన్నారు. ఎవరు? 10 మంది కుమారులు తండ్రి మాటకి లోబడ్డారు. వెళ్ళమంటే వెళ్ళినారు, మేము వెళ్ళమని చెప్పలేదు. కాబట్టి లోబట్టం కూడా తండ్రులు మరి ఏ విధంగా కుమారులకి చెప్పడం అనేది కూడా చాలా ముఖ్యం. లోబడి ఆహారం కోసం వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ఆయన యాకోబు పనివారిని పంపించలేదు. ఇంట్లో పనివారు ఉన్నారు, వాళ్ళు పంపిస్తే వాళ్ళు ఏదో మాట చెప్తారు, వాళ్ళు సంపూర్తిగా వాళ్ళు పని చేయరు. కాబట్టి కుమారులకే ఇచ్చింది ఆ బాధ్యత దేవుడు. కుమారుల కొరకే ఆ బాధ్యత ఇచ్చినాడు. అంటే వారు సంపూర్తిగా తండ్రి యొక్క మరి ఉద్దేశములు, తండ్రి యొక్క పని సంపూర్తిగా చేయాలా. కుమారులు చేస్తారు, కానీ పనివారు పనికి ఆ పని చేసి వెళ్ళిపోతాడే కానీ సంపూర్తిగా తండ్రిని లేకపోతే యజమాన్ని సంతృప్తి పరిచేవాడుగా ఉండడు. కాబట్టి యాకోబు దాసులు పంపించలేదు. ఇడ్ నాట్ సెండ్ హిస్ సర్వెంట్స్ టు ఫెచ్ ద ఫుడ్. అంటే ఆహారం కోసం పంపించలేదు, కుమారులకు అప్పగిస్తున్నాడు. మరి 42 అధ్యాయం 4వ వచనం చూసినట్లే చదవండి. ఇంకో మాట చదువుదాం. 42 అధ్యాయం 4వ వచనం. అయినను ఇతనికి హాని సంభవించిన అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీను అతని అన్నలతో పంపినవాడు కాడు. ఇక్కడ చూసినట్టయితే మరి 10 మంది కుమారులు పంపించినాడు. 10 మంది కుమారుల మీద ప్రేమ లేదా? చిన్న కుమారుడి మీదే ప్రేమ ఉన్నదా అని కాదు. పెద్దవారు, వాళ్ళ వయసులో పెద్దవారు, వాళ్ళు బాధ్యత కలిగిన వారు. కాబట్టి చిన్న కుమారుడు అనేది కూడా ఇక్కడ చూసినట్లయితే బెన్యామీను. మరి యోసేపుకి మరి తన ఇష్టమైన భార్య రాహేలు ఎంతగానో ప్రేమించినాడు. మొదటి కుమారుడు యోసేపు, చిన్న కుమారుడు బెన్యామీను. మరి తన యొక్క భార్య చనిపోతూ కైన కుమారుడు బెన్యామీను. మరి ఆ యొక్క జన్మించి చనిపోయింది. అప్పుడు చనిపోతే బెనోమీన్ అని చెప్పేసింది, నా దుఃఖపుత్రుడా అని చెప్పింది. కానీ నా కుడి భుజము, నా కుడి చేయి అని, నా కుడి చేతి పుత్రుడు అని పేరు పెట్టుకున్నాడు. ఎంతో ప్రియంగా ప్రేమించినాడు బెంజమీన్ని. ఎందుకంటే తన యొక్క భార్య మరి చూసినట్లయితే ఎంతగానో ప్రేమించినాడు. తన ద్వారా పుట్టిన ఇద్దరు కుమారులు ఎంతో ప్రేమతోటి మరి చూసిన వాడిగా ఉన్నాడు. కాబట్టి యోసేపు ఈ సమయంలో ఎక్కడున్నాడో తెలియదు, కానీ మరి బెన్యామీన్ గురించి చాలా శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాడు. ఎందుకంటే కేవలము తన కుటుంబంలో అతనే చిన్న కుమారుడు. తన భార్య ఎంతగానో ప్రేమించిన కైన కుమారుడు బెన్యామీన్ చిన్నవాడు. కాబట్టి ఇతనికి ఏమన్నా అపాయం జరిగిద్దేమో, ఇతనికి ఏమన్నా కీడు జరిగిద్దేమో అని ఆ బెన్యామీన్ని మరి సంరక్షిస్తున్నాడు యాకోబు. సంరక్షణ పోషణ అని కలిగిన వాడుగా ఉన్నాడు. బెంజమీన్ మీద ఇంకా ఎక్కువ ప్రేమ కలిగిన వాడు, చిన్న కుమారుడు, కనిష్ఠుడు. చూడండి, ఈ విధంగా ప్రేమించిన వాడుగా ఉన్నాడు. కానీ పెద్దవారంటే ప్రేమ లేని కాదు, పెద్దవారు కూడా ప్రేమించినాడు యాకోబు. కానీ వీళ్ళని చిన్న కుమారుడిని ఎక్కువ ప్రేమించినాడు. యోసేపు చనిపోయిన అనుకున్నాడు, కానీ యోసేపు చనిపోలేదు. చిన్న కుమారుడు కూడా చనిపోతాడేమో, అపాయం ఏదేమో అని పంపించిన వాడుగా లేడు. కాబట్టి ఆ విధంగా బెన్యామీను ఆపేసినాడు. చూడండి, 42 అధ్యాయము 5, 6 వచనాలు చదువుదామా? 42 అధ్యాయము 5, 6 వచనాలు. కరువు, అందరూ కలిసి చదువుకుందామండి. 42 అధ్యాయం 5, 6 వచనాలు. కరువు కనాన్ దేశం ఉండేను కనుక ధాన్యము కొని వచ్చిన వారితో కూడా ఇశ్రాయేల్ కుమారులు వచ్చిరి. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ
ధాన్యం అమ్మకము చేయవాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. కాబట్టి ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు వచ్చినారు 5వ వచనంలో మరి కుమారులు వచ్చినారు ధాన్యం కొనుగోలు కోసము. 6వ వచనంలో ఏం చూసినట్లయితే వచ్చి ముఖములు నేల మోపి అతనికి వందనము చేసిరి. ముఖములు మరి నేల మోపిన వందనములు చేసినారనేది కూడా తన కళ్ళలకు మరి ఇక్కడ ప్రవచనము నెరవేరింది. ఏమి ప్రవచనం అది చూడండి, ఆదికాండము 37 వచనంలో అక్కడ కళ భావము చెప్పినాడు యోసేపు ఎవరికి, అన్నలకి, మీరు నాకు నమస్కరిస్తారు అని మాట చూడండి. ఇతర వారిని చూచి ఆదికాండం 37:6-8 వచనాలు వినుడి. అదేమనగా కట్టుచుంటిమి నా పనులు నిలిచుండగా మీ పనులు నా పనులు చుట్టుకొని నా పనులకు సాష్టంగపడని చెప్పాను. కాబట్టి 8 వచ్చింది చదవండి. అందుకు అతని నీవు నిశ్చయంగా మమ్మల్ని ఏలుదావా, మా మీద నీవు అధికారిగా అవుదావా అని అతను చెప్పి అతని కళను బట్టి అతని మాటలు బట్టి అతని మీద మరింత పగబట్టిరి. కాబట్టి ఇక్కడ చెప్పిన కళ యథార్థంగా ఆ యొక్క కళ భావం ఇక్కడ నెరవేరింది. వాళ్ళు వచ్చి సాగిలపడిరి, సాష్టాంగపడిరి, అదేవిధంగా వందనము చేసిరి. ఇవన్నీ ఒక పరాయి పదములు. వందనం చేయుట, సాష్టాంగపడుట, నమస్కరించుట అనేది అంటే లోబట్టం అనేది ఇక్కడ జరిగింది. కాబట్టి యోసేపు మరి తన యొక్క అన్నలు వస్తారు, తన కుటుంబ సభ్యులు వస్తారు ఎంతగానో వేచి ఉన్నాడు. ఐగుప్తుకు వస్తారు, మరి ధాన్యం వస్తారని ఎంతగానో ఆశగా ఉన్నాడు. కాబట్టి వీళ్ళ అన్నలు ఏం చేసినారు మరి చూడండి 6వ వచనంలో అప్పుడు యోసేపు ఆ దేశం నుండి అధికారి ఉండాను, అతడు ఆ దేశ ప్రజలందరికీ ధాన్యముఖము చేయవాడు గనుక యోసేపు సోదరులు వచ్చి ముఖము నేల మీద మోపి అతనికి వందనం చేసి. 7వ వచనం యోసేపు తన సోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుల వలె కనపడి వారితో కఠినంగా మాట్లాడి మీరు ఎక్కడి నుంచి వచ్చిరని అడిగాను. అందుకు వారు ఆహారం కొనుటకు కనాన్ దేశం నుండి వచ్చితిమి అనిరి. చూడండి, గమనించండి, ఇక్కడ యోసేపుని గుర్తుపట్టట్లేదు ఎవరు మరి అన్నలు. యోసేపు అని గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టట్లేదు? యోసేపు చూసినట్లయితే ఐగుప్తులాగా ఉన్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, మరి రాజులు ధరించే మరి వస్త్రం ధరించున్నాడు. మరి ఆ విధంగా చూసినట్లయితే తన యొక్క చేతి ఉంగరం ఉన్నది, మరి ఫరోకి ఉంగరం ఉన్నది, మరి మెడలో గొలుసున్నది, మరి వైభవంగా ఉన్నాడు. అదేవిధంగా తన యొక్క మరి క్షౌరం చేయించుకున్నాడు, మరి అదేవిధంగా గడ్డం కూడా మరి క్షౌరం చేయించుకున్నాడు. ఐగుప్తులాగా మారిపోయినాడు. ఐగుప్తులాగా మారిపోవటం అంటే అర్థం ఏంటి? ఆ వేష భాషలంతా ఐగుప్తులాగా వచ్చేసినాయి, మాట్లాడేది కూడా వేరేగా అయిపోయింది. కాబట్టి అప్పుడు చూసిన యోసేపు వీళ్ళు ఏమాత్రం గుర్తుపట్టలేరు. 20 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పుడు చూసినట్లయితే అతను గుర్తుపట్టలేకపోయినారు, కానీ యోసేపు వాళ్ళ అన్నల్ని గుర్తుపట్టినాడు. గమనించండి. మరి అదేవిధంగా యోసేపుని పిలవబట్టలేదు. అక్కడ యోసేపుని ఐగుప్తు దేశం పిలవబట్టలేదు. ఏం పిలవబడుతున్నాడు? జపత్నా నేహు. చూడండి 41 అధ్యాయము 42, 44 వచ్చిన చదవండి. జపత్నా నేహు అని పిలువబడుతున్నాడు. అంటే మరి పోషించేవాడు, రక్షకుడు, ఈ దేశానికి రక్షించేవాడు జపత్నా నేహు అని చెప్తున్నాడు. అంటే రక్షకుడు అని పిలవబడుతుంది, కానీ యోసేపు అని పిలవబడలేదు. ఎవరైనా సరే పలానా ఆయన ఎవరంటే మరి జపత్నా నేహు అని చెప్తున్నారు. అంటే పేరే మారిపోయింది. అంటే ఒక ఉన్నతమైన మాకు రక్షించేవాడు, ఐగుప్తు దేశం రక్షించేవాడిని పేరుతో పిలవబడుతుంది. కాబట్టి వాళ్ళ అన్నలు యోసేపుని కనుగొనలేకపోయారు. మరి అనేక సంవత్సరాలు మరి ఆ యొక్క భేదం వచ్చేసింది. చాలా సంవత్సరాలు గడిపోయినాయి, ఇంచుమించు 20 సంవత్సరాలు దాటిపోయినాయి. వస్త్రదానం మారిపోయింది. తన యొక్క వైభవం చూసినట్లయితే తన పేరు కూడా మారిపోయింది. కాబట్టి వాళ్ళు కనిపెట్టలేకపోయినారు. చూడండి 42 అధ్యాయం 7వ వచనం, ఆదికాండం 42 అధ్యాయం 7వ వచనం. యోసేపు తన సోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్యుల వల్ల కనపడి వారితో కఠినంగా మాట్లాడి మీరు ఎక్కడి నుంచి వచ్చిరని అడిగాను. అందుకు వారు ఆహారం కొనుటకు కనాన్ దేశం నుండి వచ్చితిమనిరి. కాబట్టి కఠినంగా మాట్లాడి యోసేపు కఠినంగా మాట్లాడాడు. ఎందుకు కఠినంగా మాట్లాడాడు? వాళ్ళని పరీక్షించి వారు చేసిన మరి వారి యొక్క జీవితంలో ఒక రూపాంతరం పొందాలా, వారు చేసిన తప్పులు తెలుసుకోవాలి అని ఒక భావంతో మరి వాళ్ళని పరీక్షిస్తున్నట్టుగా కఠినంగా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. కఠినంగా మాట్లాడటం అనేది చూడటైతే మరి యోసేపు ఏ భాషతో మాట్లాడినాడు అని ఒక సందేశం మనకు వస్తుంది.
మన ఒక అనుమానం వస్తుంది. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు కదా, ఐగుప్తు మరి భాష మాట్లాడుతున్నాడు కదా, వీళ్ళు కనాన్ దేశం వచ్చినారు, హెబ్రీ భాష మాట్లాడాలి కదా, ఏ భాష మాట్లాడుంటారు అనుకుంటే అతను మరి హెబ్రీ మరి భాష మరి అరబ్బీ భాష, అరేబియా దేశ భాష కలిసిన భాష ఏంటంటే ఐగుప్తు భాష. కాబట్టి అది సెమీ ఏషియాటిక్ రీజియన్ లాంగ్వేజ్ అంటారు. కాబట్టి రెండు కలిసిన మాటలు, కొంతమంది చూడండి హిందీ మాట్లాడు, కొంత తెలుగు మాట్లాడతారు. అదేవిధంగా తన మాటలు కూడా కొంచెం హెబ్రీ పదాలు ఉన్నాయి, కొంచెం ఐగుప్తు పదాలు ఉన్నాయి. కాబట్టి వారు కనుక్కోలేకపోవడానికి కూడా ఇదో కారణం. కాబట్టి అక్కడ మరి అతన్ని కనుక్కోలేకపోయినారు. మరి వారి కొన్ని ప్రశ్నలు కూడా అడగబోతున్నాడు ఎవరు, యోసేపు. ఏమని అడిగిపోతున్నాడు చదవండి. 42 అధ్యాయం 8వ వచనం. 42 అధ్యాయం 8వ వచనం. యోసేపు తన సోదరులను గుర్తుపెట్టాను కానీ వారు అతని గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టలేదు అని కూర్చున్నట్లయితే మనం ముందుగా చెప్పినాడు కదా, అతనికి ఇప్పుడు ఇంచుమించు 37 సంవత్సరాలు ఉన్నాయి. 17 సంవత్సరాలప్పుడు అతను అమ్మబడ్డాడు. తక్కిన భాగమంతా, తక్కిన కాలమంతా ఐగుప్తు దేశంలో బానిసగా ఉన్నాడు. 13 సంవత్సరాలు బానిసగా ఉన్నాడు. 2 సంవత్సరాలు మరి మరి ఖైదీ గృహంలో ఉన్నాడు, చెరసాలు ఉన్నాడు. దాని తర్వాత వివాహం జరిగింది. ఇవన్నీ చూసినట్లయితే మరి అనేకమైన మరి సంవత్సరాలు గడిచిపోయినాయి. కాబట్టి వారు గుర్తుపట్టలేకపోయినారు. వాళ్ళు ఏమనుకున్నారంటే మరి యోసేపు చనిపోయాడేమో అని అనుకున్నారు. యోసేపు చనిపోలేదు. చూడండి 44 అధ్యాయం 20 వచనం. చూడండి 44 అధ్యాయం 20 వచనం. ఎందుకు మరి వాళ్ళని గుర్తుపట్టలేదు, మరి యోసేపు ఎందుకు గుర్తుపట్టలేదు కూడా కారణం ఏంటంటే వాళ్ళు చనిపోయారు అనుకున్నారు. యోసేపు చనిపోయారు అనుకున్నారు వాళ్ళ సహోదరులు. ఆదికాండం 44 అధ్యాయం 20 వచనం. అందుకు మేము మాకు ముసలివాడి తండ్రియు అతని ముసలితనం పుట్టిన ఒక చిన్నవాడును ఉన్నారు, వాని సహోదరుడు చనిపోయాను అని ఆ మాటతోనే ఉన్నారు. కానీ మరి చనిపోయాడు, ఆ చనిపోయాడు అనేతోటే ఉన్నారే కానీ వాళ్ళు అనుకున్నారు చనిపోయాడేమో, ఇన్ని సంవత్సరం బతుకుంటాడా అని అనుకున్నాడేమో, కానీ చనిపోయలేదు అనేది మరి యోసేపు వారి ద్వారా చెప్పించాలా అనే ఒక మరి కోపంతో మాట్లాడినాడు. అదేవిధంగా వాళ్ళ దగ్గర నుంచి రాబడుతున్నాడు విషయాలు ఏం జరిగింది ఇవన్నీ రాబట్టేవాడుగా తెలియగలవాడున్నాడు, జ్ఞానం కలిగిన వాడు. కఠినంగా మాట్లాడుతున్నాడు. కఠినంగా మాట్లాడటం వల్ల వాళ్ళ అన్నల మీద ప్రేమ లేదా? ప్రేమ ఉంది, కానీ వారు మారు మనసు పొందాలా, వారు రూపాంతరం పొందాలా, వారు చేసిన తప్పులు బయట పెట్టుకోవాలా, అప్పుడే వారు క్షమాపణ పొందుతారు. మరి ఈ విధంగా ప్రేమ కలిగిన వాడుగా యోసేపు ఉన్నాడు. కఠిన మాటంలో అతని పైన వాళ్ళ సోదరుల పైన ఎటువంటి శత్రుత్వం లేదు అని మనం గమనించాలి. చూడండి 42 అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 42 అధ్యాయం 9వ వచనం. యోసేపు వారిని గూర్చి తన కలిగిన కళలో జ్ఞాపం చేసుకొని, మీరు వేగుల వారు ఈ దేశం గుట్టు తెలుసుకొని వచ్చారని వారితో అనగా. కాబట్టి చూడండి మరి ఈ కళలో దేవుని యొక్క సంకల్పం కూడా నెరవేరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి చేసిన సంగతి కానీ మరి ఈ యొక్క ద్వేషించిన సంగతి కానీ మరి ఒకటి గుర్తు వస్తుందంటే దేవుని యొక్క ప్రణాళిక. మరి ఆ యొక్క యాకోబు కుటుంబాన్ని ఆ కుటుంబం రక్షణ పొందుకోవాలంటే ఆహారం నుంచి అలమటిస్తున్న వారిని రక్షించడానికి కూడా యోసేపు ముందుగానే ఐగుప్తు పంపించడం కూడా దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది, మనం మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ అయితే ఈ చూడు మాట్లాడటం కూడా మరి అతని యొక్క మనసులో మరి కష్టపడేట్టుగా మాట ఉన్నాయి, కానీ తన హృదయంలో ఇటు విధంగా మరి కోపం లేదు, ఇటు విధంగా శత్రుత్వం లేదు. తన సహోదరులు తిరిగి రక్షించబడాలి, తిరిగి వాళ్ళ మరి తప్పులు తెలుసుకొని వారిని మరి తిరిగి సమకూర్చాలనేది యోసేపు యొక్క మరి ప్రేమపూర్వకమైన హెచ్చరికే, కానీ అదేవిధంగా ద్వేషించేది హెచ్చరిక కానే కాదు. కాబట్టి కొన్ని సందర్భాలు కఠినంగా కొన్ని కలుగుతాయి మన జీవితంలో. కఠినంగా కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో తీసుకొస్తాడు. అది కలిగించడం వల్ల ఏంటంటే మనము కొంచెం నేర్చుకోవాలని కఠినంగా కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనం తీసుకొస్తాడు. చూడండి కఠినంగా ఉండటం వల్ల మనకి మేలు అనేది కూడా మనం మర్చిపోకూడదు. చూడండి కీర్తన గ్రంథము 119 దావీదు కీర్తన 67వ వచనంలో మనకి శ్రమలు కలుగుతాయి, కఠినంగా మనకి ప్రభు కొన్నిసార్లు అనుమతిస్తాడు. దాని ద్వారా మనం కొన్ని నేర్చుకోవాలనేది కూడా మనము దేవుడు ఉద్దేశం కలిగి ఉంటాడు. కాబట్టి దావీదు భక్తుడు అంటాడు 119 దావీదు కీర్తన 67వ వచనం, శ్రమ కలక మునుపు నేను త్రోవిడిచి తిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనిచున్న నీ వాక్యం అనుసరించి నడుచుకుని, శ్రమ కలక ముందు నేను త్రోవిడిచి తిరిగి తిని ఇప్పుడు నీ వాక్యం ద్వారా నేను సరిచేసి నడుచుకున్నాను. నీ వాక్యం అంటే ఏంది?
ప్రభువైన యేసుక్రీస్తు వారి వాక్యం, ఆ వాక్యం చూసి నేను నేర్చుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువుని చూసి నేను నేర్చుకుంటున్నాను. ఆయన వాక్యం పఠిస్తూ ఆయన ధ్యానిస్తూ నేను నేర్చుకుంటున్నది ఏంటంటే, శ్రమ కలక ముందు నేను త్రోవిడ్స్ రీతిని ఇప్పుడు నేను మరి నీ వాక్యమును అనుసరించి నేను మరి నడుచుకొనిచున్నాను. కాబట్టి ఈ విధంగానే యోసేపు సహోదరులు కూడా మరి తిరిగి రావాలనే ఉద్దేశం. కాబట్టి అతని కోపంతో మాటలకి ఎటువంటి శత్రుత్వం లేదని మనం గమనించాలి. రండి, ఆదికాండం 42:10. వారు లేచి, లేదు ప్రభువా, నీ దాసులని మేము ఆహారం కొనటకే వచ్చితిమి. 11. మేమందరము ఒక మనుషుని కుమారులము, మేము యథార్థవంతులే కానీ నీ దాసులని మేము వేగుల వారం కామని అతనితో చెప్పిరి. గమనించండి, అక్కడ ఒక మాట అంటున్నాడు ఏంటంటే, అయితే అతడు లేదు లేదు ప్రభు అని మాట చూడండి. 11వ వచనంలో మేమందరం 10వ వచనం, వారు లేదు ప్రభు అనే మాట, ప్రభువా అనే మాట చూడండి. లార్డ్, ప్రభు అంటే ప్రభుత్వం చేసేవాడు అనే మాట. కాబట్టి లేదు ప్రభు అంటే యోసేపు ప్రభుత్వం చేస్తున్నాడు. అక్కడ లేదు ప్రభు అంటే మాటలు కూడా మేము నీ కింద మరి సరెండర్ అయిపోతున్నాం, నీలో స్వాధీనం, నువ్వు మమ్మల్ని ఏలే దేవుడు, ఏలే ప్రభువు అనే మాట. చూడండి, మొదటిగా ప్రభు అనే మాట ఎక్కడ కనపడుతుంది మనకి? ఆదికాండంలో కనపడుతుంది కదా. ఆదికాండము మరి 15:2 మొదటిగా ప్రభువా అనే మాట మన వినపడుతుంది. అబ్రహాము కనపడినప్పుడు చదవన మాట ఆదికాండం 15:2. అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చినేమి, నేను సంతానం లేని వాడైపోతున్నానే. అందుకు అబ్రాహాము ప్రభువైన యెహోవా, ద లార్డ్ ఆఫ్ జెహోవా, ప్రభువైన యెహోవా అని అక్కడ సందర్భంగా మరి అక్కడ మాట్లాడగా చూస్తాం. అదేవిధంగా ఇక్కడ 42:10 మరి ఇక్కడ యోసేపు యొక్క కుమారులు యోసేపుని ప్రభువా అంటున్నారు. అంటే ఆయన ప్రభుగా మరి ఆ విధంగా గుర్తించినట్టుగా మనం చూస్తాం. అనేక సందర్భంలో ప్రభు అని పిలిచేవాడు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ మరి నా తండ్రి ఆజ్ఞ చెప్పిన ప్రకారం నడిచేవాడే పరలోక రాజ్యంలో ప్రవేశించినని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం చెప్పిన మాటలు మనకు గుర్తొస్తాయి. కాబట్టి ప్రభు అంటాం లేదు, వ్యర్థంగా ప్రభు అంటాం కాదు, నిజంగా ఆయన ప్రభుత్వంలోకి వచ్చి ప్రభు అంటే అది ఎంతో ఆశీర్వదకరంగా ఉంటుంది. అదేవిధంగా చూసినట్లయితే మరి యోహాను రాసిన సువార్తలో మరి భక్తుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భక్తుడు తోమ కూడా మాట్లాడాడు కదా. చూడండి, యోహాను రాసిన సువార్త మాట ఉంటుంది 20 యోహాను రాసిన సువార్త 20:28 మన ప్రభుని కనిపడి నిజంగా పశ్చాత్తాపంతో ప్రభువా అని పిలిచినాడు. దాంట్లో ఎంతో ఉన్నతమైన అర్థం ఉంది. నేను సరెండర్ అయిపోతున్న ప్రభువా, నువ్వే నాకు రక్షకుడు అనే మాట. యోహాను రాసిన సువార్త 20:28. యోహాను రాసిన సువార్త 20:28 చదవండి. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా, నా దేవా నేను. కాబట్టి చాలండి, ఇక్కడ తోమ నిజంగా అవిశ్వాసిగా మారిపోయినాడు. ప్రభు కనపడాడు, అతని కోసం ప్రత్యేకంగా ఇంకోసారి రావాల్సి వచ్చింది. ప్రభు యొక్క తన ఆశని తీర్చినాడు. నేనే నిజమైన ప్రభుని, కాబట్టి నా హస్తాలు చూడని చెప్పినాడు, చూపించినాడు. అప్పుడు హృదయంలో పశ్చాత్తాపం వచ్చింది. ఎవరికి? తోమాకి. అందుకని ఏమన్నాడు? నా ప్రభువా, నా దేవా అంటే పర్సనల్ లార్డ్, నాకు వ్యక్తిగత ప్రభువు. చూడండి, అబ్రాహాము ప్రభువైన యెహోవా అన్నాడు. ఇక్కడ మరి యోసేపు యొక్క మరి సహోదరులు ఏమంటే మరి ఏమన్నారు అన్నమాట? మా ప్రభు అన్నాడు కదా, మమ్మల్ని ప్రభు అనే మాట చూడండి. మరి అక్కడ యోసేపు మరి సహోదరులు ఆయన ప్రభుగా మాకు ఆహారం ఇచ్చేవాడుగా అని అభివర్ణిస్తున్నారు. ఇక్కడ మరి తోమ అయితే నా వ్యక్తిగతమైన ప్రభువా, నన్ను రక్షించే దేవుడా అనే మాట. కాబట్టి ప్రభువు అనే మాట ఏంటంటే ఏలేవాడు, అధికారం గలవాడు, అదేవిధంగా ప్రభుత్వము చేయువాడు, సర్వం పరిపాలించేవాడు అనే మాటకి ప్రభువు ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అంటాడు దావీదు భక్తుడు. కాబట్టి ఏలేవాడు, నా ఏలేవాడు ప్రభు అనే మాట ఇక్కడ సంబోధించబడింది. ఎవరి ద్వారా? మరి యాకోబు యొక్క కుమారుల ద్వారా యోసేపుని అభివర్ణిస్తున్నారు. చూడండి, ఆదికాండం 37:8 చూసినట్లయితే చూడండి, ఆదికాండం 37:8. ఆదికాండం 37 చూడండి. మేము ఆదికాండం అందరు తీయండి అమ్మా. ఆదికాండం 37:8 ఆ మాట చాలా స్పష్టంగా, ప్రభువా నువ్వు నా ప్రభుత్వం చేస్తావా అనే వాళ్ళ సహోదరులు యోసేపుని మరి వాళ్ళని ఎంతగానో తోలనాటుగా చూస్తాం. 37:8 అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయంగా మమ్ము నేలుదోవా,
మా మీద నీవు అధికారిగా అవుదావా అని అతను చెప్పి అతని కళ్ళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టేరి మమ్మల్ని వెళ్తావా, మా మీద నువ్వు మరి వెళ్తావా అనే మాట చూసినట్లయితే ఇక నిజంగానే ఏలేవాడిగా వాళ్ళ అన్నలే చెప్తున్నారు, మా ప్రభు నువ్వేనాయనా. కాబట్టి ఆ రోజు జరిగిన కలభావము యథార్థంగా ఇప్పుడు తన వారి జీవితంలో వారి నోటి ద్వారానే యోసేపుని ప్రభువా అని పిలుస్తున్నారు. రండి ఆదికాండం 42వ అధ్యాయం 11వ వచనం చదువుదామండి. ఆదికాండం 42వ అధ్యాయం 11వ వచనం మనగా చదువుదామండి. మేమందరము ఒక మనిషిని కుమారులము, మేము యథార్థవంతులమే కానీ నీ దాసుల మేము వేగుల వారం కామని అతను చెప్పిరి. వేగుల వారు ఏంటంటే స్పైస్ డిటెక్టివ్స్. మరి ఏదైనా ప్రదేశంకి వెళ్ళేసి మరి అక్కడ రహస్యాలు తెలుసుకొని మరి తిరిగి వచ్చి వారి యొక్క దేశాన్ని పాడు చేసేవారుగా వారు మరి యొక్క వేగుల వారు ఉంటారు. వాళ్ళ ఇంగ్లీష్లో మరి స్పైస్ అంటారు. కాబట్టి మరి ఆ వేగుల వారు పంపించేటప్పుడు 10 మంది పంపించారు, ఒకరిని పంపిస్తారు. ఇక్కడ ఎంతమంది వస్తున్నారు? 10 మంది వస్తున్నారు. అంటే 10 మంది వచ్చి వేగుల వారు చూస్తారా? చూడరు. అంటే యాకోబు కూడా 10 మంది పంపించారంటే వేగుల వారు చూడటం కాదు, మేము నిజంగా ఆహారంకి వచ్చామని ఆ మాట వాళ్ళు దృఢీకరిస్తున్నారు. రండి ఆదికాండము 42వ అధ్యాయము మరి 12-13 వచనాలు చదువుకుందామండి. ఆదికాండం 42వ అధ్యాయము 12-13 వచనాలు. అయితే అతడు లేదు, ఈ దేశ గుట్టు తెలుసుకున్నటకే వచ్చితీవని వార్త నేను. అందుకు వారు, నీ దాసులైన మేము 12 మంది సోదరులు కనాన్ దేశంలో నున్న ఒక్క మనిషిని కుమారులము, ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు అనే మాట చూడండి. అదేవిధంగా 13వ వచనం చదువుదామండి. 13వ వచనం కూడా చదువుదామా. ఆ 13వ వచనంలో ఒక మాట ఉందంటే, నీ దాసులైన మేము 12 మంది సహోదరులు అనే మాట. 12 మంది సహోదరులము. మరి ఇంకోటి చూసిన కనిష్ఠులకు ఉన్నాడు, తండ్రి దగ్గర ఉన్నాడు, మరి ఒకడు లేడు అన్నాడు. అంటే యోసేపు లేడు అని వాళ్ళ హృదయంలో ఉంది, కానీ చెప్పట్ల వాళ్ళు చనిపోయాడు అనుకుంటున్నారు, లేడు అని చెప్తున్నారు. కానీ అదొక పెద్ద కుటుంబం అని, మరి ఆ కుటుంబంలో 12 మంది కుమారులు ఉన్నారు, ఆ కాన్ దేశం ఉన్నారు, మరి పెద్ద కుటుంబ వ్యవస్థ ఉన్నది అని వాళ్ళు యథార్థంగా చెప్తున్నారు. ట్రూ కన్ఫెషన్. వాళ్ళు యథార్థంగా చెప్తున్నారు. ఒక చిన్నవాడు ఉన్నాడు, ఒకడు లేడు, చనిపోయినాడు అనే ఉద్దేశం చెప్తున్నారు. ఈ చనిపోయే వారి గురించే యోసేపు మరి పర్టికులర్గా మరి ప్రత్యేకంగా అతని గురించి చెప్పాలా వీళ్ళు అనే పశ్చాత్తాపంతో తిరిగి రావాలనేది యోసేపు యొక్క ఉద్దేశము. కాబట్టి ఒకడు లేడు చనిపోయాడు భావంతో చెప్తున్నాడు. చనిపోయాడేమో ఒకడు లేడు అని చెప్పడంలో కూడా ఒక భావం ఉన్నది. రండి ఆదికాండం 42వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందామండి. ఆదికాండము 42వ అధ్యాయం 14-15 వచనాలు. అయితే యోసేపు, మీరు వేగుల వారిని నేను మీతో చెప్పిన మాట నిజమే, దీనివల్ల మీ నిజము తెలియబడును. ఫరో జీవంతోడు మీ తమ్ముడు ఇక్కడ వచ్చితేనే కానీ మీరెక్కడి నుండి వెళ్ళకూడదు. ఇక్కడ ఒక సంశయంతో మరి హెచ్చరికతోటి మరి ఒక మాట్లాడడం మరి చూస్తాం. కాబట్టి మీరు వేగుల వారే నేను మీతో చెప్పిన మాట నిజమే, దీనివల్ల నిజం తెలియబడును. ఫరో జీవము తోడు అనే మాట, ఈ ఫరో జీవము తోడు అనే మాట దేవుని చిత్తం అయితే వచ్చే వారం దీన్ని ధ్యానిద్దాం. కాబట్టి ఫరో జీవము తోడు మీ తమ్ముడు ఇక్కడికి వస్తే కానీ మీరు ఇక్కడి నుండి వెళ్ళకూడదు. కాబట్టి ఇక్కడ ఒక ఉన్నతమైన మరి ఫరో జీవము తోడు అనే మాట కూడా అక్కడ మనం కొంచెం ధ్యానించాలి. కాబట్టి వచ్చే వారం దేవుని చిత్తం అయితే దాని యొక్క ఫరో తోడు ఏంటి, ఎందుకన్నాడు ఆ మాట అనేది కూడా మనం ధ్యానిద్దాం. కాబట్టి ఫరో మరి యోసేపు ఈ యొక్క చదివిన భాగమంతా మరి తన యొక్క సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉన్నాడే కానీ మరి ద్వేషం కలిగిన వాడుగా లేడు. మరి యోసేపు తండ్రి యాకోబు కుటుంబ బాధ్యతలు తీసుకొని సహోదరులకి తన కుమారులకి బాధ్యత ఒప్పుచెప్పినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ధాన్యం సేకరించడం అనేది మరి ఇంటి యజమాని పని అని, కుమారులకి పని చెప్పడం అనేది, వారి సోమరు ఉండకూడదు అనేది ఇక్కడ మన యొక్క బైబిల్ స్టడీ నేర్చుకున్నాం. కాబట్టి మనం ముందు కూడా ఏ విధంగా మనం జీవించాలనేది, ఏ విధంగా మనం పని కలిగి ఉండాలనేది, ఏ విధంగా ధాన్యం సేకరించాలని కూడా మనము ముందుగా నేర్చుకుంటాం. కాబట్టి ప్రభు మరి యొక్క యోసేపు జీవితాన్ని అంచెలంచెలుగా దీవిస్తూ వస్తాం. ఎందుకంటే ఆయన విశ్వాసత విడిచిపెట్టలేదు, దేవునిపైన నమ్మకం విడిచిపెట్టలేదు, దేవునిపైన ఉన్న నమ్మకత్వాన్ని విధేయతలోకి నడిపిస్తుంది. అదేవిధంగా విధేయత వల్ల ఉన్నతమైన స్థానంకు వెళ్తామని యోసేపు జీవితం నేర్పిస్తుంది. మరి ఉన్నతమైన స్థానం వెళ్ళినా సరే ఏ విధంగా నిగర్వైగా అంటే వితౌట్ ఎనీ ప్రైడ్
గర్వము లేనివాడుగా ఉన్నట్టుగా చూస్తున్నాము. అదేవిధంగా తన కుటుంబ పక్షాన అతను శ్రద్ధ కలిగిన వాడుగా, తన కుటుంబాన్ని పోషించేవాడుగా మరి ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇదే పోలికలు చూపిస్తుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ముంగుర్తిగా ఉన్నాడు. సమస్తము మరి తన సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలన్నీ సమకూర్చాలా, పోషించాలా, వారిని రక్షించాలనేది ప్రభు యొక్క కోరిక. కాబట్టి యోసేపు యొక్క జీవితం కూడా ప్రభు యొక్క ముంగుర్తిగా ఉన్నాడు. ప్రభు ఈ వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవానికి స్తోత్రములు. నా తండ్రి ప్రభు, మరి మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడడానికి స్తోత్రంనైనా యోసేపు యొక్క జీవితం మాతో ఎంతగానో బలపరుస్తున్నాం. మీ వాక్యం కొరకే వందన స్తోత్రం. విశ్వాసంతో నా తండ్రి పైన దృష్టి కలిగి ఉండటకు నా తండ్రి ప్రభు ముందు కూడా నా తండ్రి నీ అందు విధేయత కలిగి ఉండటం వల్ల ఎన్నో ఆశీర్వాదాలు. కాబట్టి ప్రభు ఇవన్నీ యోసేపు పొందుకున్నాడు తండ్రి. అదేవిధంగా కుటుంబ పక్షాన, తండ్రి తన తండ్రి పక్షాన, తన యొక్క సహోదరుల పక్షాన ప్రేమ కలిగి ఉన్నవాడుగా ఉన్నాడు. నా తండ్రి ప్రభు తన జీవితం అంతా ఐగుప్తులో ఉన్నది, కానీ తన మనసంతా కానానుపైనే ఉన్నది తండ్రి ప్రభు. మరి అన్నలు కూడా హెచ్చరిస్తున్నాడు, కానీ అది ప్రేమపూర్వకమైన హెచ్చరిక కానీ దండనే కానీ అది వాళ్ళని నశించి చేసేది కాదు. వారికి సంరక్షించాలని, తిరిగి దేవుని దగ్గర రావాలని, ప్రభు దగ్గర రావాలని, అదేవిధంగా తండ్రి మరి యాకోబుని కూడా తీసుకురావాలి, తన చిన్న కుమారుని కూడా తీసుకురావాలి, చిన్న తమ్ముని కూడా తీసుకురావాలని నా తండ్రి ఎంతగా ఆశ కలిగిన వాడిగా యోసేపు ఉన్నాడు. కాబట్టి మమ్మల్ని కూడా జ్ఞాపం చేసుకొని మీ వాక్యానుసారం జీవించే కృప చూపించాల్సిందిగా ప్రార్థించను. వచ్చిన వారందరూ బట్టి వందన స్తోత్రములు. అదేవిధంగా తండ్రి ఆన్లైన్ ద్వారా కూడా విన్నారు, వారు కూడా జ్ఞాపం చేసుకొని ఆత్మీయ మేలుతో తృప్తిపరిచి ప్రభు ముందు అతను జ్ఞాపం నడిపించవలసిందిగా ప్రార్థన చేస్తూ మీకే స్తోత్రం తెలియజేసుకుంటూ మా ప్రభు మా రక్షణ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానము, సంతోషము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతరము మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. పాడెదం స్తు ప్రభుని బట్టి, పరిశుద్ధ జనమా స్తు ప్రభుని తమును నెరవేర్చుచు ఇలలో హితమును నెరవేర్చుచు ఇలలో చెల్లించెదనెప్పుడు స్తుతి ఘనత చెల్లించెద యేసు ప్రభుని సంకల్పములు మారవు ఎన్నటికీ, మహాప్రభావము ఆయనకే యుగ యుగముల వరకు. మహాప్రభావం ఆయనకే యుగ యుగముల వరకు. అందరికీ ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్.